హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల పట్టి అండ్ నువ్వుల లడ్డు అండి. ఒకే ఐటమ్స్తో 2 టైప్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 1 కప్పు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది దోరగా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. నేనైతే 1/2 కప్పు బెల్లంని 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా అయినా సరే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లంని అండ్ షుగర్ ఇలా కరిగాక దీన్ని పాకం వచ్చేంత వరకు ఇలానే కలుపుకోవాలి. పాకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లోకి వాటర్ని కొంచెం తీసుకొని చూసుకోవాలి. ఇలా ఉంది, పాకం అయితే రాలేదండి. మరలా ఇందులోకి ఒక స్పూను ఎలచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసుకుంటే పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. పాకం ఇలా ఇరిస్తేనే 2 ముక్కలుగా వచ్చేయాలి. ఇలా వస్తే పాకం వచ్చినట్టు. ఇందులోకి కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నాను. పాకం వచ్చేసింది. కొబ్బరి తురుము వేసుకున్నాక ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మొత్తాన్ని ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుంటే ప్యాన్ నుండి చక్కగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడిగా ఉండేటప్పుడే మనం లడ్డూలా చుట్టుకోవాలి. వేడిగా ఉండాలండి, చల్లగా అయిపోతే అంత బాగా రావు. వేడిగా ఉండేటప్పుడే లడ్డూల్లా దీన్ని చుట్టుకోవాలి. ఇలా లడ్డూల్లో చుట్టుకున్నాక మిగిలిన వాటిని కాస్త వేడి చేసుకొని ఒక ప్లేట్లో అయినా సరే ఇలా వెజిటేబుల్ బోర్డు ఉంటుంది కదండి, వాటిపైన అయినా సరే ఆయిల్ని ఇలా అప్లై చేసుకుంటూ ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక దీనిపైన మన నువ్వుల పట్టిని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్పాచులర్తో ఇలా స్క్వేర్ షేప్లో అంతటిని ఒత్తుకోవాలి. మొత్తం ఇలా ఒత్తుకున్నాక స్క్వేర్ షేప్లో దీన్ని చేసుకోవాలి. చేసుకొని దీన్ని వేడిగా ఉండేటప్పుడే ఘాటుని పెట్టుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాటుని ఇలా పెట్టుకుంటేనే చక్కగా నువ్వులు పట్టి చక్కగా వస్తుంది. కాస్త నాది చల్లబడిపోయింది కాబట్టి ఘాటులు పెట్టుకోవడానికి అంతగా రావట్లేదు. మీరు కాస్త వేడిగా ఉండేటప్పుడే ఘాటులను పెట్టుకోవాలి. ఇలా అయ్యాక దీన్ని మనకి కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవాలి. చూసారండి, ఈ షేప్లో నేనైతే కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. నువ్వులు పట్టి అండ్ నువ్వుల లడ్డు చక్కగా రెడీ అయిపోయిందండి. తక్కువ టైంలో 5 మినిట్స్లో మరి నువ్వులు పట్టి ఈ నువ్వుల లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఈ నువ్వులు పట్టి అండ్ నువ్వుల లడ్డు, వీటిని పిల్లలకి రోజుకో లడ్డూని ఇస్తే
పిల్లలకి చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళు కూడా రోజుకొక లడ్డూని తినొచ్చు. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి బ్యాక్ పెయిన్స్ అలాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా నువ్వులు పట్టినైనా సరే నువ్వుల లడ్డూనైనా సరే తీసుకుంటే చాలా మంచిది. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా నువ్వులు పట్టి రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.